నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. సో 10 కోట్ల మందిని విపరీతంగా 10 ఏళ్ల నుంచి నవ్విస్తూనే ఉన్నాడు అనిల్ రావిపూడి. జో జీతా హై ఓయి సికందర్ అంటారు. గెలిచినవాడే పాదుషా, గెలిచినవాడే నవాబు. ఈ గెలుపుని తన జీవన విధానంగా మార్చుకున్న అనిల్ రావిపూడికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. నాకు 2019లో ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటూ నన్ను రోడ్డు మీకు ఈడ్చేసి నా ఉద్యోగం పాడి చేసేసి నా ఉద్యోగం పీకేసిన మహానుభావుడు ఎవరంటే ఆ సికిందర్గా ముఖద్దర్గా సికిందర్ మా అనిల్ రావిపూడి గారే. ఇందాక వాడెవడో అన్నాడు దత్త తీసుకోవాలని. నన్ను సుమారుగా దత్త తీసుకున్నారు. ఇది నా 6వ సినిమా అనిల్ రావిపూడి గారితో. F2, F3 సర్లేరు నీకెవరు, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం. ఇది జారిపోతుందేమో అనుకున్నాను, కానీ ఆ ప్రిన్సిపాల్ వ్యవస్థ నార్త్ ఇండియా లుక్లో మిసా లేకుండా నన్ను దాన్ని ప్రొజెక్ట్ చేశారు. సో అనిల్ రావిపూడి గారికి తమ్ముడని పిలుచుకుంటాను. 100 సార్లు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మానసిక రుగ్మతలు మానసిక వ్యాధులు డీల్ చేసే డాక్టర్లు, సైకియాట్రిస్టులు ఈ ఏడాదికి 2 సినిమాలు తీస్తే వాళ్ళందరూ బోర్డులు మూసుకోవాల్సి వస్తుంది. ఇంకా రకరకాల రుగ్మతలకి రకరకాల డిప్రెషన్లకి కూడా అనిల్ సినిమాలు ఆన్సర్ని ఇస్తాయి. ఇంకా చిరంజీవి గారి గురించి ఒక మాట చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఇన్ని మాటలు చెప్పి ఒక మాట ఇది చాలాసార్లు చెప్పాలని అనుకుంటూ ఉంటాను. సుష్మిత గారు కూడా ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఐఏఎస్ ఎగ్జామ్స్ రేపు హిస్టరీ మెయిన్స్ ఎగ్జామ్ 92 జూన్లో రేపు హిస్టరీ పరీక్ష. ఇవాళ ఆపద్బాంధవ్ రిలీజ్ అయింది. ధర్మ సంకటం సినిమాకి వెళ్ళాలా, హిస్టరీ సివిల్ సర్వీసెస్ జీవితం ఐఏఎస్ పరీక్షలు వెళ్ళాలా వద్దా తెగించేసి చిరంజీవి గారు ఆపద్బాంధవుడు సినిమా చూస్తే ఆ పరీక్షలో నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి. అప్పటి నుంచి ఒక థీరీ తీశాను. చిరంజీవి గారి సినిమా చూసి చిరంజీవి గారిని ఫాలో అయిన వాడు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో రాణిస్తాడు. రైటర్ మంచి రైటర్ అవుతాడు, ఫైటర్ మంచి ఫైటర్ అవుతాడు, డైరెక్టర్ మంచి డైరెక్టర్ అవుతాడు. నాలాంటి ఆర్టిస్టులు కొత్తగా మిడ్ ఏజ్లో 48 ఏళ్ల వయసుకు వచ్చి చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చిన నటులు కూడా రాణిస్తూనే ఉంటారు. సో అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ 10 కోట్ల గెలుపుని జీవన విధానంగా మార్చుకున్న అనిల్ రావిపూడికి ఒక్కసారి అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. డిప్రెషన్కి దూరంగా ఉండాలి. ఈ సినిమాలు మళ్ళీ చూడాలి. ఏడ్చేవాడు ఏడుస్తాడు, దొల్లేవాడు దొల్లుతాడు, కానీ అందరినీ నవ్వించేవాడే అనిల్ రావిపూడి. థ్యాంక్ యూ వెరీ మచ్.